ఎరకలి ఎల్లయ్య ఎంబడి ఆడవిల్ల కుల సుందరి దేవి కుల సుందరి దేవి చూసిన ఎరకలి ఎల్లయ్య పోతండే ఓ రామ రామో ఎరకలి ఎల్లయ్య ఏమన్నాడు బాబా నీ తండ్రి దగ్గర పొమ్మంటే నువ్వు ఓను అన్నది రాదా నీ ఎంబడొస్తాను అడవి ఎరకలి ఎల్లయ్య కుష్ఠాద రోగం లోపల ఉన్నాడు భార్యను తోలుకొని రాను రాను శాంబాపురి పట్టం వచ్చే శాంబాపురి పట్టం లోపల మరి ఒక్క ఎరకలి కూడా ఉన్నది ఇప్పటికైనా అప్పటికైనా కులము మా సముద్రం ఆట కులంతోనే బలం అన్నారు కులం కుతికల మట్టి సముద్రం మోకాలు మట్టి ఆట ఆగో ఊరిడిసిన మనిషి మనమిడిసిన కోతన్నారు కోతల్లారో అయ్యలారా నేను కులం కొడుకును నా పేరు ఎరకలి ఎల్లయ్యా వల్ల నేను అటువంటి ఒక్క రాజు బిడ్డను పెళ్లి చేసుకున్నా సయవరం లోపల నా మెడ లోపల దండేసింది పిల్ల నాకు భార్య నేను మీ ఇళ్ళల్లా తప్పకుండా ఇవల్ల కులం కొడుకును కులానికి బలం కాబట్టి నాకు ఒక కాడ మీరు కొంత జాగిచ్చినట్టయితే నేను గుడి చేసుకుంటానయ్యా మీరు ఎటన్నా పనులు పోతే మీ ఇల్లు కావాలంటా మీ పిల్లలకు కావాలంటా పెడతాండు అప్పుడు ఆ ఎరకలు చూసిండ్రు కొడక కుష్ఠాద రోగం లోపల ఉండవు కొడక కులం కొడకవు కులానికి బలము కులం కుతికల మట్టి కొడక సముద్రం మొఖాలు మట్టి అలంత మత్కారం చెప్పిండ్రు ఎరకలు అందరూ కూడి ఆ ఎరుకల గూడెం లోపల అటువంటి ఒక అందరి ఇళ్ళల్లా మధ్యలో ఆగో ఎప్పటి ఒక్క ఎడుకమ్మలతోని ఆగో గుడిసేసి గుడిసె లోపల ఉండు అన్నారయ్యా ఆ ఎరుకలలో ఎరకలి ఎల్లయ్య బారను పట్టుకొని ఆ ఎడుకమ్మల గుడిసె లోపల కాలం వెళ్ళదీస్తున్నాడు రోజు పొద్దుగా లేచి చిప్ప కడుపుంతా పట్టుకొని ఏడిల్లు అడకచ్చి బారలు ఆడుకుంటున్నాడు అట్లా కొన్ని రోజులు ఎరకలి ఎల్లయ్యను పెళ్లి చేసుకొని ఏనాడు వెళ్ళిపోయిందో అంతఃపురములో బలరాజ్యాన రాజు ఒంటరి వాడైపోయే ఇద్దరు పెద్ద బిడ్డలకు పెళ్లి చేసి అత్తగారింటికి దాగనంపిండు చిన్న బిడ్డ భర్తే గొప్ప అన్నందుకు ఎరకలైనకిచ్చి ఎల్లగొట్టిండు ఒంటరి వాడైండు కాబట్టి ఒక్కడు చూసినవో ఒక రోజు కాలమందు రాజు ఉగ్రసేన మహారాజు అంతఃపురం లోపల ఏనాడు వండుకున్నాడో పండుకున్న గడియ లోపల చేసుకున్న భార్య నీలవతి చనిపోయిన భార్య నీలవతి ఆ ఒక్కల లోపల కనబడి ఏమని చెప్పుతుందో చూడుండ్రి ఓ పెద్దరారా చేసుకున్న భార్య కల లోపల కనబడి ఏమని చెప్పుతుందంటే నానా ప్రాణేశ్వర చిన్న బిడ్డను ఎత్తి ఓ ఇంటికి ఎక్కువంటే ఎరకలైన పాలు చేసిన వానయ్యా చిన్న బిడ్డ తప్పే మాట్లాడింది చిన్న బిడ్డ భర్తే గొప్పోడన్నందుకు ఎరకలైన పాలు చేసిన ఆడవాళ్ళకు భర్తే గొప్పోడయ్యా ఎట్లా గొప్పోడంటే మరి ఒక రోజు కాలమందు నీకు నాకు కళ్యాణం అయినాక ఒక రోజు కాలమందు నన్ను కోపం వచ్చి షెటెల్ల చెంప దెబ్బ కొడితే అలిగి నేను అమ్మగారింటికి పోయినా నన్ను వీసుకచ్చుకుందామని మా ఇంటికి వచ్చినట్టు మా తండ్రి ఏమన్నాడు నా బిడ్డ ఏమో తప్పు చేస్తే నా బిడ్డను కొట్టినవో తప్పు ముంగట ఏమన్నాడు మీ బిడ్డ నన్ను ఓ మాట అంటే ఓ దెబ్బ కొట్టినా నేనే తిట్టినా నేనే సాదుకున్నా నేనే చంపుకున్నా నేనే అత్తవారావే అత్తవారావా అని అడిగినట్టు నా భర్తే నాకు గొప్పోడని ఎంబడి ఎలువట్టుకొని ఎంబడి రాలేదా నా తండ్రి గొప్పోడని తండ్రి దగ్గర నేనున్నానా ఆడదానికి భర్తే గొప్పోడని కల లోపల కనిపించి చెప్పుతున్నది ఆ నీలవాతియే భార్య భార్య నీలవాతి కల లోపల కనిపించి ఏనాడు చెప్పిందో రాజు ఉగ్రసేన మహారాజుకు గుండెలకు బెల్లవన్నీ కార్యాలు చల్లవన్నాయి నిన్ను నిద్రకెళ్ళి లేచిండు 4
దిక్కులు చూసేవో దేవుడు ఎక్కడికి వారు లేరే నారాయణ గుండెలకు వెళ్ళవానేవో దేవుడా కార్యాలు చల్లవానే నారాయణ నిజమే నిజమే నా భార్య చెప్పినట్టు ఆడవాళ్ళకి భర్తే గొప్పోడు ఆ మాట నిలవక నేను నా చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి దేవిని సాకలైన అటువంటి ఎరకలైన కిచ్చి ఎల్లబడుతు నేను ఎక్కడ నా చిన్న బిడ్డ ఏ ఊళ్ళో ఉన్నాని ఎంకులాడాలి ఏ రాజ్యంలో ఉన్నాని ఎంకులాడాలి నా బిడ్డ రావ కన్న బిడ్డ నా బిడ్డో కన్న బిడ్డ కన్న బిడ్డ గుణ సుందరి తప్పులు మందించరాదే నా బిడ్డో ఇద్దరు అక్కలు తండ్రి గొప్పోడు అన్నందుకు అవునంగా లగ్గం చేసి అత్తగారి పట్నం దాగనంపిన ఒక్కదాని భర్త గొప్పోడు అన్నందుకు నీకు పెళ్లి అయ్యంటే ఆ ఎరకలైన నిన్ను స్వయం లోపల లగ్గం చేసుకొని తీసుకుపోలే బిడ్డ ఎక్కడున్నవే బిడ్డ అని కలకల కలకల కన్నీరు తీసి నిద్ర కళ్ళతోటి లేచి నా చిన్న బిడ్డ ఎక్కడున్నదో ఎంకులాడుకొని నా ఇంటి దోరకచ్చుకొన్నోని కావాలని నిద్ర కళ్ళతోటి లేచి ఉగ్రసేన మహారాజు ఏడంత్రాల మాలు దిగుతా అంటే మెట్లు దిగుతా అంటే మెట్టు జారుతున్నదే అమ్మా నిద్ర కళ్ళతోను లేచిండు నిద్ర కళ్ళతోను లేచి మెట్లు దిగుతంటే మెట్టు జారి బొర్లకుంట కింద పడేటల్లకు ఉగ్రసేన మహారాజు రొండ్ల కాలిరిగిందయ్యా ఓ పెద్దరారు రొండ్ల కాలి ఏనాడు ఇరిగిందో గంగలున్న శాపను గడ్డ మీదేస్తే ఎట్లా విలవిల కొట్టుకుంటావు రాజు ఉగ్రసేన మహారాజు గట్ల కొట్టుకుంటున్నాడు విల్లాడుతున్నాడు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు అంతలంతల సుంకరి మల్లయ్య రావంగానే ఆ సుంకరి మల్లయ్య రాజును చూసిండు అయ్యో రాజా మెట్టు జారి కింద పడితే నీకు రొండ్లే కాలిరిగనా అని రాజును తీసుకొని పోయి ఆగో రాజును తీసుకొని పోయి మంచాల వేసి అప్పుడు మంచాల వేయంగానే ఉగ్రసేన మహారాజు ఏమన్నాడు కొడుక నా చిన్న బిడ్డ ఎక్కడున్నదో నాకు తెలియదు గాని నా ఇద్దరు పెద్ద బిడ్డలు నా శల్యపట్నం లోపల ఉన్నారు తోలుకొని రాపోర కొడుక నా సేవ ఎత్తరు నన్ను నరుచుకుంటారనగానే సుంకరి మల్లయ్య మనిషి కట్టబట్టుకొని ఇప్పుడే మదనాపురి పట్నం వదిలిపెట్టి ఆగో మహేంద్రపురి పట్నం పోయి ఇద్దరు అక్కయ్యలను తోలుకొని వస్తారా అని హరి రామ 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 సుగుణ సుందరి మల్లిగా ఏంద్ర మల్లిగా ఇన్ని రోజుల బట్టి మల్లన్న మల్లన్న అని పిలిచిన వాళ్ళు మల్లిగా అంటారు. ఇన్ని రోజులు అంటే ఇప్పుడు మేము దొరుస్తాం కథ కార్ఖానా పెళ్లి అయిన వాళ్ళే మీ పేరే మారిందావా ఏంటి ఎందుకు అత్తిమేవరా అవా మీ నాయన కాలు ఎరిగింది మీ నాయన మంచాల పడ్డాడు అరుసుకున్న వాళ్ళు ఎవరు రాడిపోదాం రాని ఏంటి మా నాన్న కాలు ఎరిగిందా అవు
ఒకటే కాల రెండు కాళ్ళు ఎరిగాయిరా ఒక్క కాల రెండు కాళ్ళు అంటారు ఏందవ్వ గంత మాట అంటారు అరికాళ్ళాలు ఎరిగినాయా మోకాళ్ళు ఎరిగినాయా రెండుకి ఎరిగిందిరా రెండుకి ఇరిగిందావా? మంచి పని అయింది మంచి పని అయింది మంచి పని అయింది ఆయన రెండు కాళ్ళు ఎరిగినా అయిపో రాజ్యం దేశం మొత్తం మా పవశం అయినా ఇప్పుడు మాకు పని తీరలేదు. ఇప్పుడు సీడు పెట్టుకున్నావు, సీడు మొత్తం ఇంత అంది ఇక దురుపుదానికి వచ్చింది. ఇక ఈ సీడు పొలం మంచి పంట పడినాక 15 రోజులు వస్తాం పో. పత్తేరుడు బిడ్డ పత్తి అంత ఏరులో అమ్ముకొని పైసలు పట్టుకొని వస్తాం పో. పత్తి ఏరిన వల్ల పైసలు పట్టుకొని వస్తారా? అగ చూసినవా చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరేమో భర్త గొప్పవాడన్నందుకు ఎరకలైనకి ఇచ్చింది గాని పెద్ద బిడ్డలు తండ్రి గొప్పవాడన్నందుకు అవునంగా లగ్గం చేస్తే తండ్రి కాలిరిగేది ఉంటే 15 రోజులకు వస్తామంటాను పెద్ద బిడ్డలు. మేము కనియేమి లాభం బిడ్డ కనకేమి లాభమే అన్నాడు సుంకరి మల్లన్న అవయ్య నేను పోతానని దండం పెట్టి రాను రాను అడవి లోపల వస్తాంటే వచ్చే తోవ లోపల ఎరకలి గూడెం ఉన్నది. ఎరకలి గూడెం లోపల చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి ఏటికి నీళ్ళకు పోయేత్తనని మంచిళ్ళ కడవ పట్టుకొని వస్తాంటే పోయే ఆడవిళ్ళను చూసిండు సుంకరి మల్లన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి అని ఎలుగెత్తి కీక పెట్టంగాని ఎరుకకు మర్రి చూసింది గుణవంతురాలు గుణ సుందరి దేవి. అప్పుడు మల్లన్న చూసి ఏమన్నాడు బిడ్డ నువ్వు ఎరుకలైన చేసుకొని వెళ్ళి వచ్చినాక మీ నాన్నకు 2 లెక్కలు ఎరిగింది అరుసుకునే దిక్కు లేదు బిడ్డ. మీ ఇద్దరు అక్కల దగ్గర పోతే అక్కలు రానన్నారు. నువ్వన్న వచ్చి మీ తండ్రి సేవ చేసుకుందు రమ్మన్నారు సుంకరి మల్లన్న. ఆ సుంకరి మల్లన్న చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి దేవిని చూసి బిడ్డ మీ నాన్న కాలిరిగింది మంచాల వడ్డడు వరుసుకునే దిక్కు లేదు మీ ఇద్దరు అక్కల దగ్గర పోతే వాళ్ళు రానన్నరే బిడ్డ అని చెప్పంగానే చిన్న బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి దేవికి గుండెలు గుబెళ్ళు అన్నాయి కార్యాలు జల్లు అన్నాయి. అయ్యో భగవంత మా నాన్న కాలిరిగిందాట అరుసుకునే దిక్కు లేదాట మా ఇద్దరు అక్కలు రానన్నరాట. నేను పేనదాన్ని కావాలి మా తండ్రిని అరుసుకున్నదాన్ని కావాలని సుంకరి మల్లన్నను చూసి ఏమన్నది అన్న మల్లన్న నేను వస్తగాని నా భర్త దగ్గర పోయి నా భర్తతోటి చెప్పి వస్తానా అని అనగానే సరే మంచిది బిడ్డగా నేను పోతానని సుంకరి మల్లన్న వెళ్ళిపోవంగా అమ్మవారు గుణవంతురాలు గుణ సుందరి దేవి భర్త ఉన్న వేడికచ్చేవో దేవుడో భర్త ఉన్న వేడికచ్చేవో దేవుడా నేను ఓదరని అనగానే ఎరకలి ఎల్లయ్య కూడా ఏమన్నానమ్మా మామా నీకు తండ్రి అయితే నాకు మామ కాదా మంచాల పడ్డాడంటే అరుచుకునే బాధ్యత మనది కాబట్టి ఇద్దరం పోదామని ఎరకలి ఎల్లయ్యను అమ్మవారు గుణవంతురాలు తండ్రి ఉన్న వేడికన్నా ఓ దేవుడా ఇక చిన్న బిడ్డ వచ్చినాదా నారాయణ బిడ్డ గుణవంతురాలు గుణ సుందరి దేవి ఆ రాజ్యాన రాజు మన అటువంటి ఉగ్రసేన మహారాజును డాన్స్ చేయకుండా చేస్తారా డాన్స్ చేయరా ఇట్లా పడుకొని మాకు కథ ఎత్తా వస్తావా సుప్రభాతం శుద్ధ్యం మధ్యం మర్యాద అదే శుద్ధ మధ్య
అలా టేబుల్ వేసుకోరు మీరు అట్టే టేబుల్ వేసుకున్నారు వేసుకొని కూర్చోవాలి మీరు కూర్చొని మీరు చెప్పాలి ఇదే పని వేస్తే మేము ఇట్లా నస్తే గజల్ గల్ అంటారు మీరేం గదే ఎవడా కథ పిచ్చా కూడా లేకపోతే ఎవరా మిక్స్ ఎవరా అలా మీ కాదు కట్టి ఉందా చెప్తావా 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 కళ్ళ గదలేదు కాక అది ఆడుకుని రాలే అది ఆడుకుని నువ్వు రామా రామా ఏ దేవా కనుకొరకు రామంటారు మీ కథ ఒడ్డుల కథ రామంటారు దేవా రాజ్యాన రాజు ఉగ్రసేన మహారాజు అటువంటి ఒక కాలు కల్లా మరి ఆ బిడ్డలు బిడ్డ సుందరదేవి సుందరదేవి ఎప్పటో కన్న తండ్రి వేడికి వచ్చి తండ్రి సేవలు అయ్యా బట్ట రామారా ఇద్దరు పెద్ద బిడ్డల సింహయ్యా ఇద్దరు పెద్ద బిడ్డల చివరకల్లా ఆగో పటోడు ఇంటిలో పడవుతుంది ఆ గురసుందరదేవి గురసుందరదేవుని కళ్ళ చూసిండ్రు ఇద్దరు అక్కలేమన్నారు మరి వస్తే ఓ ఎరుకల్దా ఎరుకలోని పెళ్లి వేసుకున్నావు కాబట్టి నువ్వు ఎరుకల్దానివే ఇంతకెళ్ళి బయటకెళ్ళు అని చికెన్ కలువు చేతులు కాబట్టి వెళ్ళిపోమ్మారి ఎప్పుడు గలవలడు దొబ్బవరకల్లా ఆ కన్న బిడ్డ ఏమన్నది ఓ నాయన మా అక్కలు వల్ల నన్ను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగొడతాను ఆయన మా అక్కలు మా తండ్రి మరి ఏమన్నా చేసుకుంటారు అరుచుకోరా అని ఇంటి ముందుగా అల్లంత దూరాన ఒక గుణ చింత ఉంటే ఆ గుణ చింత కింద ఒక చిన్నగా గురిసేసుకొని గున్న చింతకు ఉట్టి కట్టుకొని మరి ఎప్పటి వరకు కన్న తండ్రి సేవ చేస్తానని ఉన్నది ఈ పెద్ద అక్కలు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడుండ్రి బాబగారు ఉండకొడుకు దోసగారు ఉండకొడుకు మా కన్న తండ్రి వాడు ఎప్పుడు చెప్తాడో రాజ్యం మాకు కావాలి దేశం మాకు కావాలని వాళ్ళ మనసులో ఉన్నది అట్లా రోజులు కడతంటే ఈ అక్కలు లేక ముందు బావలు లేక ముందు మరి ఆ చెల్లె గుణసుందరదేవి ఆ కన్న తండ్రికి ఉడుకుడుకు అన్నం మురగాయ పచ్చళ్ళతో ఎప్పుడు అన్నం పెడుతున్నావో అప్పుడు అనుకున్నాడు కన్న తండ్రి నేను నా చిన్న బిడ్డను పాపకారు ఉండని చెప్పి ఎరకలోని పాలు చేసిన మరి పెద్ద బిడ్డలను వల్ల ఆనందంగా అరుచుకొని ఎవరన్నా మరి కట్టమిచ్చి పెళ్లి ఎత్తే పెద్ద బిడ్డ నన్ను కాదన పట్టింది నా చిన్న బిడ్డ వల్ల నన్ను అరుచుకుంటున్నా సంబరపడతాడు మధ్య లోపల అట్లా రోజులు గడిచిపోతున్నాయి దినములు గడిచిపోతున్నాయి ఒకనాటి కాలమందు చిన్న బిడ్డ ఓ నాయన మాకు తల్లి లేకున్నా తండ్రి వాయి సాధన ఆగో తండ్రి వాయి సాధనము నాయన తల్లి వాయి పెంచినము భగవంత మా తండ్రి కాలు అతికే మార్గం లేదా ఓ దేవుడా నువ్వు ఎక్కడున్నావు చూస్తున్నావా కన్ను మూసుకొని పోయినాయా అని ఈ దాసురాల మీద నీకు కరుణ లేదా మరి ఎప్పుడు ఎదుర్కొన్నావో అప్పుడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు దేవదేవతన్నమయ్య దేవుడు లోకాల శంకరుడు ఏమంటూ ఉన్నాడు సుందరదేవి వరాడబట్టింది ఆడవిల్ల తండ్రి కొరకు వరాడబడుతున్నది ఇప్పుడే పైనుండి కావాలి సత్యం చూసి బట్టి ఒడిగట్టి నుండి కావాలని భగవంతుడు లోకాల శంకరుడు ఒక మందుల వేషం కట్టుకొని భగవంతుడు ఏవో లోకం విడనాడి భూలోక నగరం ఏర వస్తున్నాడే భగవంతుడేమో రామ 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 రామ
మందులైననుకోని అయ్యా మందులైన మా తండ్రి కాలు దిగింది కాలు బతికే మార్గం చెప్పుమని 2 చేతుల దండం పెట్టంగానే వచ్చినోడు కైలాసపతి లోకాల శంకరుడేనాయే బిడ్డ నీ తండ్రి కాలు బతకల్లంటే ఇక్కడ కాదు అక్కడ కాదు నక్క నాగలోకం పోవాల బిడ్డ నక్క నాగలోకం లోపల మహేంద్రం అనే చెట్టు ఉంటది మహేంద్రం అనే చెట్టు కాడ 2 రాక్షసులు కావాలుంటాయి లంకిని శంకిని అనే 2 రాక్షసులు ఉంటాయి ఒక్కటి ఎప్పటికి ఏడ్చుకుంటూనే ఉంటది ఒక్కటి ఎప్పటికి నవ్వుకుంటూనే ఉంటది ఏడ్చేదాన్ని నవ్వేదాన్ని ఏడిపియాలి అప్పుడు మహేంద్రం అనే చెట్టు జాడ చెప్తది ఆ చెట్టు పట్టుకొచ్చి నీ తండ్రి కాలుకు వంట కట్టేది ఉంటే నీ తండ్రి కాలు బతుకుతుందని చెప్పుతున్నాడు మందుల వేషముల దేవుడు అప్పుడు రాజ్యాన రాజు మదన అటువంటి ఉగ్రసేన మహారాజు చూసిండు ఈ రాజ్యములకెళ్ళి నక్క నాగలోకం ఎవడైతే పోతాడో మహేంద్రమైన చెట్టు ఎవడైతే పట్టుకొస్తాడో పట్టుకొచ్చినోనికి రాజ్యం దేశం ఎండి బంగారం యావదాస్తి పట్టాభిషేకం కడతానా అని లోపల తప్పు సాటింపు వేసిండయ్యా ఓ పెద్దనారా తప్పు సాటింపు అయ్యంగానే ఎరుకలి ఎల్లయ్య ఆ మాటలు విన్నాడు అప్పుడు చేసుకున్న భార్య దగ్గరికి వచ్చిండు ఓ గుణవంతురాల గుణ సుందరి దేవి నక్క నాగలో ఒక పట్నం పోయి నేను మహేంద్రం అనే చెట్టును పట్టుకొని వస్తా ఆ చెట్టు జాడ నాకే ఎరికే అన్నాడు ఆ బాలుడేమో అనగానే గుణవంతురాలు గుణ సుందరి ఏమన్నది నాదా నీ కుడి కాలు కుష్టాది ఎడమ కాలు మండే ఈపు లోపల కూలి విధ రాసపుండున్నది నువ్వెట్లా పోతావు నాది అడవి లోపల ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి కాలినడకతోడు నువ్వెట్లా పోతావంటే మరి భార్యను చూసిన ఎరుకలి ఎల్లయ్య ఏమంటాడో చూడుండ్రి బామా నేను చెప్పే ముచ్చట నీకు నాకు ఎరుకుండాలి గాని 3వ మనిషికి తెలియవద్దు నేను ఎరుకలి ఎల్లయ్యను కాదమ్మా మాది ఇక్కడికి దగ్గర 26 ఆవిడ ఈశాన్య మూలకున్నది మక్తశేల పట్నమేలవాన్ని నా పేరు మక్తశేల మహారాజును 22 ఏళ్ల వయసు లోపల నేను అడవికి వేట మార్గం వచ్చిన అడవి లోపల వేటాడుకుంటా అడవి లోపల వస్తాంటే ఒక్క మునీశ్వరుడు కలిసిండు మునీశ్వరుడు దగ్గర ఒక్క గ్రంథం ఉన్నది ఆ నన్ను చూసి ఆ మునీశ్వరుడు ఏమన్నాడు కొడుకా నేను గంగ తీరవందు స్నానానికి పోతన్న గ్రంథం నీ చేతి లోపల పెడతన్న ఆ గ్రంథం మాత్రం తెరిచి చదువుకు కొడుకా నేను మళ్ళొస్తానా అని గంగ తీరవందు తానానికి వేయిండు ఈ గ్రంథం లోపల ఏమున్నదో తెలుసుకుంటానని ఆ గ్రంథము తెరిచి చూసిన గ్రంథము తెరిచి చూసేటల్లకు జరగబోయేది మొత్తం తెలుస్తున్నది జరగబోయేది మొత్తం తెలవంగానే మునీశ్వరుడు వచ్చిండు నాకు శాపన పెట్టిండమ్మా రే పిల్లగా గ్రంథం తెరవకురా చదవకు అంటే తెరిచి